విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 ఏప్రిల్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఏప్రిల్ 2026 కుంభరాశి వాళ్ళకి అనేకమైనటువంటి బలహీనమైన స్థానాల్లో గ్రహాలు ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు సూర్యుడు ప్రతికూలంగా ఉంటాడు. కానీ తర్వాత ఉచ్చస్థితి చేరుకోవడం బలమైనటువంటి మద్దతునివ్వడం జరుగుతుంది. అయితే ఈ నెల అంతా కూడా కుజుడు బలహీనంగా ఉంటాడు. పని కానీ, మాట తీరు కానీ, నిర్ణయం తీసుకోవడంలో కానీ కొంచెం జాగ్రత్త అవసరం. బుధుడు మనకి బలహీనంగా ఉండడం వల్ల ఏంటంటే పరధ్యానం పెరగడం, గందరగోళం పెరగడం, కమ్యూనికేషన్‌లో సమస్యలు రావడం ఉంటుంది. తర్వాత పరిమితమైనటువంటి మెరుగుదల మాత్రమే ఉంటుంది. 5వ ఇంట్లో ఉన్నటువంటి బృహస్పతి విద్య, మార్గదర్శకత్వం, మొత్తం పురోగతిలో బలమైనటువంటి రక్షణనిస్తున్నాడు. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు గృహ జీవితం మరియు సంబంధాల్ని మరింత మెరుగుపరుస్తాడు. సౌకర్యం మరియు సామరస్యాన్ని కూడా మెరుగుపరిచే అవకాశం ఉంది. శని బలహీనంగా ఉన్నాడు. ఆర్థిక మరియు ఆరోగ్యంలో ఆలస్యం, అలాగే ఒత్తిడి పెరగడం, కొంచెం అజాగ్రత్తని సృష్టిస్తాడు. కెరీర్‌కు సహనం, క్రమశిక్షణ అనేవి చాలా అవసరం. సీనియర్లు జాగ్రత్తగా సీనియర్లతో సంభాషించేప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్య మిశ్రమ ఫలితాలనిస్తోంది. ప్రాథమిక విద్యార్థులు అదనపు కృషితో పనిచేయాల్సి ఉంటుంది. అయితే నెల మధ్య తర్వాత ఉన్నత చదువులు మెరుగుపడతాయి. కుటుంబ జీవితంలో కుజుడు, శని ప్రభావం కారణంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కానీ పెద్దల్ని గౌరవించి వారి యొక్క సలహాలు తీసుకుంటే గనక మీకు బృహస్పతి చక్కటి పరిష్కారాలను ఇస్తాడు. ఏప్రిల్ 19 తర్వాత ప్రేమ జీవితం గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే నెల రెండవ భాగంలో వివాహ జీవితం సజావుగా మారుతుంది. బృహస్పతి కారణంగా వివాహ జీవితం ఎన్నో రకాలుగా ఆదాయం పెరగడం అన్నీ కూడా మెరుగుపడతాయి. అలాగే పొదుపు కూడా చేయగలుగుతారు. ముఖ్యంగా ఏప్రిల్ 14కి ముందు ఆరోగ్యానికి కఠినమైనటువంటి క్రమశిక్షణ, సరైనటువంటి ఆహారం అవసరం. ఎందుకంటే కడుపు ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ నెలలో సాధారణమైనటువంటి మార్గాల్ని అనుసరించకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటారు. వ్యాపార రంగంలో ఈ నెలలో మీరు కొత్త ఐడియాలు, కొత్త పద్ధతులతో ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు ఇతరులకు విభిన్నంగా అనిపించినప్పటికీ అవి భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. టెక్నాలజీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్, ఇన్నోవేషన్స్ వీటన్నిటిలో కూడా మంచి పురోగతి మంచి పురోగతి అనేది కనిపిస్తుంది. చాలా మార్పులు చేయకుండా ఒకటికి 2 చిన్న చిన్న మార్పులతో మీరు అమలు చేస్తే గనక సరైనటువంటి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ రంగంలో ఈ నెలలో మీరు రొటీన్‌కి భిన్నంగా పనిచేయాలనిపిస్తుంది కాబట్టి ప్రైవేట్ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళకి కొత్త బాధ్యతలు రావడం, క్రియేటివ్‌గా ఆలోచిస్తే మేనేజ్మెంట్‌ని ఆకట్టుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ నెలలో సాంప్రదాయ పద్ధతుల కంటే కూడా స్మార్ట్ పద్ధతులు ఉపయోగించడం వలన కొంచెం మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త స్టడీ టెక్నిక్స్ మీకు సహాయపడతాయి. ఆర్థికంగా ఈ నెలలో ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఖర్చులు కూడా కొంచెం అనుకోకుండా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఐడియాలు, ప్రయోగాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు ఖర్చుల్ని నియంత్రించకపోతే ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి స్మార్ట్‌గా డబ్బు మేనేజ్ చేయండి. ప్రేమ, స్నేహ సంబంధాల్లో ఈ నెలలో కొంచెం ఎమోషనల్ డిటాచ్‌మెంట్ చూపిస్తారు. మీ ఆలోచనల్లో మునిగిపోవడం, భాగస్వామికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి భావోద్వేగంగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. స్నేహితుల విషయంలో కొత్త పరిచయాలు పెరుగుతాయి. మీ ఆలోచనలకు సరిపడే వ్యక్తులు మిమ్మల్ని ఆకర్షిస్తారు. కుటుంబ జీవితంలో ఈ నెలలో మీరు కొంచెం స్వతంత్రంగా ఉండాలనిపిస్తుంది. ఇంటి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవాలనిపించకపోవడం. దీనివల్ల కుటుంబ సభ్యులకు కొంత దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంత సమయము కుటుంబానికి కేటాయించండి. వివాహితులకు ఈ నెలలో భావోద్వేగ దూరం రాకుండా జాగ్రత్త పడండి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు వింటారు. అలాగే సంతానం వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వాళ్ళు చేసే పనుల వలన, సాధించిన ప్రగతి వలన మీకు ఆనందం లభిస్తుంది. విద్యార్థులకు ఈ నెలలో కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి పెరగడం, సాంప్రదాయ పద్ధతుల్ని వదిలి కొత్త పద్ధతుల్లో చదవాలనుకుంటారు. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కాన్సంట్రేషన్ నిలుపుకునే ప్రయత్నం చేయండి. భూమి, ఆస్తి సంబంధిత విషయాల్లో ఈ నెలలో జాగ్రత్త అవసరం. తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఫలితంగా పూర్తిగా మీరు ముందుకు వెళ్ళకుండా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకి మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నికల్, టెక్నాలజికల్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్
వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. కళారంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాన్ని పెంచుకుంటారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని కొత్తగా చూసే విధంగా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి, నిద్రా సమయాల్లో మార్పులు కొంచెం సమస్యలు సృష్టిస్తాయి. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట అనిపిస్తుంది. ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగించండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు తీసుకురావాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. మీరు ఇతరుల కంటే భిన్నంగా పనిచేయడం వల్ల ప్రజల్లో గుర్తింపు పొందుతారు. మీ ఆలోచనలను సరిగ్గా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా అవసరం. మరి కుంభరాశి వారు జలచరాలకు ఆహారాన్ని ఇవ్వడం, ఆవులకి, ఎద్దులకి ఆహారాన్ని ఇవ్వడం చేయండి. దేవాలయంలో కొంత సమయాన్ని గడిపి అక్కడ శుభ్రం చేసే ప్రయత్నం చేయండి. అలాగే శివుడికి అభిషేకం చేసుకోండి. ప్రదోష వ్రతాన్ని నిర్వహించండి. దీని ద్వారా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఓం బృహస్పతయే నమః అనేటువంటి మంత్రాన్ని అనునిత్యం జపించుకోండి. శుభ ఫలితాలు ఉంటాయి. నమస్తే.